ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఆ భిక్షుకుడు మరి దశరథ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకు శ్రీ వశిష్ఠ మహర్షి ఈ విలా చెప్తూ ఉన్నారు. ఆ భిక్షుకుడు ఒక మాసం వరకు తన గృహం యొక్క గడియ తీయవద్దు అని ఆజ్ఞాపించి ఉండడం వలన అతని యొక్క భక్తులు సేవకులు కూడా మరలా అతని దర్శనం చేసేటువంటి కోరికతోటి ఆ వాకిటి బయట కూర్చొని ఉన్నారు. మీరు ఒకవేళ భటులను పంపినప్పటికీ కూడా వారిని వారు లోపలికి ప్రవేశింపనివ్వరు ఆయన యొక్క శిష్యులు. అంటే ఆ నెల తర్వాత వారు భిక్షకుని యొక్క శరీరము విడిపోయి ఉండడం చూసి దానిని శుభ్రం చేసి నీళ్ళల్లో ముంచివేస్తారు. అంటే సాధువుల యొక్క మృత కళేబరము ఇలాగే నీటిలో ముంచివేయడమే కదా జల సమాధి, లేకపోతే సలిల సమాధి అని చెప్తారు. అంటే సాధువుల యొక్క మరి శరీరము అంటే జీవుడు వెళ్ళిపోయినటువంటి శరీరము, పతనమైన శరీరము, మృత కళేబరాన్ని నీటిలో ముంచివేయడం అనేటువంటిదే జల సమాధి, లేకపోతే సలిల సమాధి అని చెప్తారు. అంటే ఇప్పటి కాలంలో కూడా ఆ యొక్క స్థల విశేషాన్ని అనుసరించి ఈ ఆచారము అనేటువంటిది కొన్ని చోట్ల అది కొనసాగుతూనే ఉన్నది. అతని ప్రతిమని ఒకదానిని నిర్మిస్తారు, పూజా భక్తి వ్యవహారం కోసం అక్కడే ఉంచుతారు. అది అతని భక్తుల దృఢం మనఃకల్పితమైనటువంటి దేవతారూపమే అవుతుంది. ఈ విధంగా భిక్షుకుడు ఆ శరీరముననే ముక్తుడై వెలయుచూ ఉన్నాడు. అతని శరీరము వినష్టమైపోయింది, దేహము నశించింది. కాబట్టి అది మరలా కూడా ప్రాణచలనము లేదా ప్రాణస్పందన మొదలైనటువంటి ప్రయత్నాల చేత అది ఎప్పటికీ కూడా వనర్పచాలదు అని చెబుతూ, ఏషా గుణమయీ మాయా దుర్భేదేన దుర్యత్యయ నిత్యం సత్యావబోధేన సుఖేనైవాతిహ బాహ్యతే. అంటే ఈ యొక్క సత్వరజస్తమో గుణాలతో నిండినటువంటి త్రిగుణమయమైనటువంటి ఈ మాయ అజ్ఞానము వలన విశేషమైనటువంటి విక్షేప శక్తి చేత భ్రాంతి పరంపరలను విస్తరింపజేస్తూనే ఉంటుంది. అంటే జ్ఞానం వలన ఇది సులభంగానే నిరాకృతం కూడా అవుతూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయా అజ్ఞానము చేత దాట సఖ్యము కానిదే అయి ఉన్నది. కానీ సత్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే మరి దాని ప్రకారం ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకుంటారో దాని చేత సులభంగా దాటివేయబడుచూ ఉంటుంది అని చెబుతూ, ఈ మాయ అసత్యమై ఉండి కూడా జగత్తులను ఆరంభిస్తూ ఉన్నది. అంటే బంగారమన్నందు కటకాభరణత్వాలను తోచినట్లుగానే బంగారము చేతనే ఆభరణాలు చేయబడతాయి. కానీ అక్కడ ఏమవుతుంది అంటే ఆభరణాలు అనేటువంటివి బంగారమునందు ఆ యొక్క కేయూరాది ఆభరణాలు తోచినట్లుగానే ఇది కూడా సత్య వస్తువును అంటే సత్యాన్ని వేరే రూపంగా కనబడజేసేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఇంకా కూడా అటువంటి ప్రతిభాసను సత్యము అనిపింపజేస్తూ ఉంటుంది అని చెబుతూ, అంటే నీటి యందు తరంగాలు లాగానే ఇప్పుడు జలములో తరంగాలు వస్తూ ఉన్నవి, ఆ జలము కంటే తరంగం వేరు కాదు. అలాగే పరమాత్మ యందు తోచేటువంటి ఈ మాయ కూడా అసత్యమే అని శృతి అనుమానం చేస్తూ ఉన్నది, అనుమానపరుస్తూ ఉన్నది. ఈ మాయ ఒక్క తడవ వీక్షించి చూస్తే అది నశించిపోతుంది. ఆ మాయను గురించి ఎవ్వరం చూడకపోవడం వల్లనే అది ఆ విధంగా ఊనుకొని ఉంటుంది.
పరమాత్మయే అవివేకం వలన జీవత్వాన్ని పొంది ఈ స్వప్నమున యొక్క అంతరములను అయినటువంటి ఈ జన్మాంతరాలను కూడా పరమాత్మయే పొందుతూ ఉన్నాడు. సర్వము ఆత్మే అని చూసినప్పుడు ఇంక చిన్మాత్ర వస్తువే మిగులుతుంది, కానీ ఈ యొక్క వచ్చిపోయేటువంటి ఉపాధులు మిగలవు కదా. అంటే బోధ వలన అంతా కూడా ఆత్మయై ఉండటం ఏదైతే ఉంటుందో అదే అజ్ఞానం వలన అంటే కరంజ వృక్షము అంటే కంటక వృక్షము అంటే ముళ్ళతో ఉన్నటువంటి చెట్టులాగానే ముళ్ళతో ఉన్నటువంటి చెట్టు వంటిది అయినటువంటి సంసారంగా మారుతుంది. అజ్ఞానం వల్ల సంసారం కనపడుతుంది, జ్ఞానబోధ వలన మొత్తం ఆత్మయ్యి ఉంటుంది అని చెబుతూ అప్పుడు ప్రతి జీవునికి కూడా వాని యొక్క భ్రాంతి వలన ఒక్కొక్క సంసార మండలము ఉదయిస్తూ ఉన్నది. ఇవి భిక్షకుడు చూసినప్పుడు గాంచినవియును నీటి యొక్క తరంగాది భేదాలను పోలినవియు అగు స్వప్న సమూహాల వంటివే కదా అని చెబుతూ, ఎలాగంటే ఇప్పుడు భిక్షకుడు చూసినటువంటి నీటి యొక్క తరంగాది భేదాలే కదా. భిక్షకుడు ఏం చూశాడు? తరంగాలను చూశాడు, నీటిని చూడలా. అలాగే అనేక శరీరాలను ధరించాడు. అలాగే ఈ సంసార మండలం అనేటువంటిది ఎందుకు ఇలా ఉత్పన్నమవుతుంది అంటే జీవుని యొక్క భ్రాంతి వలన ఉత్పన్నమవుతుంది. సమిష్టి జీవుడకు హిరణ్య గర్భుని మనోమాత్రం చేత నిర్మించబడిన ఈ సృష్టి స్వప్నమే అయ్యున్నది కదా. కాబట్టి ఈ వ్యష్టి జీవునికి కూడనిది స్వప్నమే అగుచూ ఉన్నది. ఇది అశుద్ధ చిత్తమునందు ఉదయించి అందరికీ కూడా సత్యమైన దానిలాగానే కనబడుతూ ఉంటుంది. అంటే చిత్తశుద్ధిని పొందగా హిరణ్య గర్భునకు అంటే బ్రహ్మదేవునికి తోచినట్లుగానే ఇవన్నీ కూడా స్వప్న విలాసాలే, అసత్యాలే అని బోధపడిపోతుంది. ఇంకా కూడా ప్రత్యేక జీవుడే కోటానుకోట్లుగా వెలయు బ్రహ్మాండాలు అయినట్లుగా కూడా తెలుసుకొనబడుతూ ఉంటుంది. ఈ జీవుడు వ్యష్టి ఒక్కడు లేకపోతే సమిష్టి అంటే సర్వముగా ఈ విధంగా అంటే సాధారణ లేక అసాధారణ ప్రపంచ రూపంగా స్ఫురించేటువంటి వాడు అజ్ఞానముతో నిండినటువంటి జీవుడే. వానిలో ఏదైతే స్ఫురించుగాక అయినను అతడు తన హృదయమునందు ఆ ప్రతిభాసకు అనురూపములైనటువంటి విషయాలను దీర్ఘమైనటువంటి భ్రమను చూస్తూ ఉన్నాడు. అదే స్వప్నములాగా అబద్ధమే అయ్యున్నది. జీవుడు తత్వచ్యుతుడే. ఎప్పుడైతే జీవుడు శాశ్వతమైనటువంటి పదము నుండి జారి ఉన్నాడో ఇంకా చిత్సత్తను సమాశ్రయించినప్పుడు చిత్తు అనేటువంటి చిత్తాన్ని అనుసరిస్తాడు. దానిని ఆశ్రయించి దేవతలుగా, నరులుగా, మరి పశుపక్షి జంతువులుగా అనేక రకాలైనటువంటి శరీరాలలో ధరిస్తూ ఒకదాని ఎందుబడి మరి జరామరణ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఒక్కొక్క శరీరానికి కూడా ముసలితనము, అనారోగ్యము, మరణము, పుట్టుక అనేటువంటి దేహాలను అనేక రకాలైనటువంటి చరాచర వస్తువులలో ఏదో ఒకటిగా తిరుగాడుతూనే ఉంటాడు. ఏ శాశ్వత పరమాత్మ తత్వము నుండి జారినటువంటి జీవుడు భ్రమను గాంచి అంటే దేహాలను ఆశ్రయించుకొని ఎప్పుడైతే శరీరాన్ని సమాశ్రయించుకొని ఉన్నటువంటి చైతన్యం ఉంటుందో అది చిత్తస్పందనలాగానే అంటే చిత్తం యొక్క స్పందన వలననే తాను కూడా చూసేటువంటి ఆయా కలలయందు ఆయా స్వప్నాలయందు పాతాళమునో లేకపోతే బ్రహ్మలోకమునో కల్పించుకొని భోగాలను అనుభవిస్తూ కనబడుతూ ఉంటుంది. బ్రహ్మ చైతన్యమే ప్రాణకల్పన చేసుకొని దాని యొక్క వశమున ఉండేటువంటి స్పంద రూపాన్ని గ్రహించి దాని ఫలితమైనటువంటి జీవుడు అనేటువంటి పేరును కూడా పొందుతూ ఉన్నది కదా. దీని వలన తనను దేహము అనేటువంటి భ్రమకు వశం చేసుకుంటుంది. నేను శరీరాన్ని అనేటువంటి భ్రమకు లోనైపోతోంది. ఇంకా కూడా శరీరము నుండి బయటకు వచ్చేసి ఈ విషయాకార రూపాన్ని పొందుతుంది.
ఏ విషయాలైతే దృశ్యమాన సంబంధమైన విషయాలు ఉన్నాయో ఆ ఆకారంగా రూపాన్ని పొంది విషయ జ్ఞానాన్ని, ఆ విషయాల పట్ల ఆసక్తి, ఆ విషయాలనే తెలుసుకుంటూ ఉంటుంది. ఇలాగా పరమ చైతన్యము సంభ్రమాలయందు కూడా పొరలుచూ ఉన్నది. ఈ విధంగానే ప్రత్యేగాత్మ చిత్తోపాధి అనేటువంటి భ్రాంతిని పడి అపరాధమునందే దాని యొక్క బ్రహ్మరూపము తొలగిపోతుందా అంటే తొలగదు. ఎందుకు? ఈ చిత్తం యొక్క ఉపాధి యందు భ్రాంతి కొన్నంత మాత్రాన ఆ తప్పు వలన తన యొక్క బ్రహ్మరూపం తొలుగుతుందా, తన యొక్క సత్యరూపం తొలుగుతుందా? తొలగదు. ఆ పరబ్రహ్మము ప్రత్యేగాత్మ కంటే వేరవుతుందా? అస్సలు కాదు. దర్పణమునందు అంటే అద్దమునందు ప్రతిబింబం పడితే ముఖము కాకుండా వేరవుతుందా? ఇప్పుడు మనం అద్దం ముందు నిల్చున్నాం. ఆ నిల్చున్నప్పుడు మన యొక్క ప్రతిబింబం మనం ఎట్లా ఉన్నామో అట్లాగే అద్దంలో ప్రతిబింబిస్తాం. అంతేగాని ఇప్పుడు అద్దంలో పడినంత మాత్రం చేత మన ముఖం కానీ, మన కాలు కానీ, మన చెయ్యి కానీ వేరవుతుందా? కాదు. ప్రతిబింబం కంటే నిజబింబం ఏది ఉంటుందో అదే ప్రతిఫలిస్తుంది ఉన్నదన్నట్లుగా. అంటే ప్రతిబింబం కంటే అది వేరు కాజాలదు కదా. నిజబింబం లేకపోతే ప్రతిబింబం పడదు కదా. అలాగే దైవం పరమాత్మ తత్వం లేకపోతే జగత్తు అనేటువంటిది రాదుగా. అలాగే ఈ యొక్క ఉపాధి రూపాలైనటువంటి దేవదత్తాది శరీర నామాలను అంటే ఏ యొక్క అంటే సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులైనటువంటి వాటికి ఉపవాయువులేంటి అంటే నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ వాయువులు. అటువంటి శరీరాలతో కూడుకొని ఆ పేర్లను పెట్టుకొని లేకపోతే ప్రాణమని, వాక్కు అని, చక్షు అని మొదలైనటువంటి ఇంద్రియాల పేరులను కూడా దాల్చినటువంటి అది బ్రహ్మం యొక్క యోగ్యతను పోగొట్టుకుంటుందా? పోగొట్టుకోదు. అది బ్రహ్మమే. బ్రహ్మమునకు ఉపాధి యోగముననే ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నవి. అంటే ఉపాధి ఉన్నప్పటికీ కూడా అది పరమాత్మయే. అంటే వేల కొలది అధ్యాసాలు ఉన్నప్పటికీ, వేల కొలది భ్రాంతులు ఉన్నప్పటికీ అధిష్టానము స్వస్వరూపాన్ని ఎప్పుడూ కూడా విడవజాలదు. అది విడిచిందా అది శరీరం పతనమే అవుతుంది. అందువలన జీవ బ్రహ్మములకు ఐక్యము చేకూరుటకు ఎటువంటి ఆటంకము కూడా లేదు. ఇదే కదా పరమ పురుషార్థము. ఇదే కదా మరి మోహము క్షయించి కోరికలు నశించినప్పుడు మోక్షతత్వాన్ని పొందటం. అదే కదా నాలుగవది అయినటువంటి పరమ పురుషార్థం, పురుషుడు సాధించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అర్థం. కాబట్టి ఇలాగా వ్యావహారిక దృష్టితో చూసినప్పటికీ జగత్తు బ్రహ్మముననే, శుద్ధాకాశమున ఆకాశము, జలమున జలము ఉన్నట్లుగానే ఉన్నది అని మనం గ్రహించగలుగుతాం. అయితే పారమార్థిక దృష్టితో పరికించగా సమూలంగా కూడా ఈ దేహ సంబంధమైన ఉపాధి అనేటువంటిది బాధ్యతమే అవుతుంది అని మనం వేరుగా చెప్పుకోనవసరం లేదు కదా అనే చెబుతూ లోకో బ్రహ్మణ ఏవాయం జగద్రూపేషు తిష్టతి బిభేత్యన్యతయా బోధాత్ ప్రతిబింబా దివాద్భక అంటే ప్రతిబింబితమైనటువంటి అంటే ప్రతిబింబితమగు ముఖము దేంట్లో ప్రతిబింబిస్తుంది? ముఖము అద్దంలో ప్రతిబింబిస్తుంది. అంటే దర్పణ ప్రతిబింబితమైనటువంటి ముఖము అంటే ఒకంత అన్యదాభావము అంటే ఒక కొంచెంగా ఇతరమైనటువంటి భావం. అంటే ముఖము కంటే ప్రతిబింబ ముఖము వేరు అని తోచవచ్చు. ఎందుకు అంటే అద్దంలో ముఖం వేరు, నిజబింబం ముఖం వేరు అని తోస్తుందేమో, ఏమక్కర్లేదు. కానీ ఈ జీవలోకమంతా కూడా ఏంటి? స్వాత్మస్వరూపమే కదా, తన యొక్క ఆత్మస్వరూపమే అయి ఉన్నది కదా జీవలోకమంతా కూడా. అయితే మూర్తామూర్తములు ఏ విధంగా ఆకారంతో కూడినది, అమూర్తాలు ఆకారము లేనటువంటిది, ఆకారము నశించినవి. ఇవన్నీ కూడా ఆ భయమును అంటే భయము లేకపోవడం ఇటువంటివన్నీ బ్రహ్మమునందే ప్రతిష్ఠితమై ఉన్నది. అందువలన ఈ యొక్క దర్పణ పక్షమున తోచేటువంటి అర్థము పక్కన తోచేటువంటి ఈ అన్యధాత్వము, ఇతరత్వము అనేటువంటి దానికి ఇక్కడ తావున్నదా?
ఎప్పటికీ లేదు. అయినప్పటికీ కూడా బాలుడు గనక అద్దాన్ని తననేయడం చూసి భయపడినట్లుగానే అంతకుముందు ఎప్పుడూ బాలుడు అద్దంలో చూడలా. తన ముఖం తనకు ఎలా ఉంటుందో తెలియదు. అద్దంలో తనను ఒక్కసారి తొలిసారి చూసుకున్నాడు, వీడెవడో అని భయపడతాడు కదా. అలాగనే ఈ యొక్క అభయ బ్రహ్మమున అంటే భయము లేనటువంటి ఈ బ్రహ్మమునందు కనబడేటువంటి తనను తాను చూచుకొని జీవులు భయపడుచూ ఉన్నారు. ఇదే ఆశ్చర్యము. అంటే సర్వేక సమస్తమైనటువంటి జీవులు బ్రహ్మస్వరూపులే. ఆ బ్రహ్మస్వరూపము తను కూడా అంటే తన యొక్క రూపాన్ని తాను చూసుకోకపోతే భయపడిన బాలుల్లాగానే ఈ యొక్క అభయ బ్రహ్మమునందు భయము లేనటువంటి బ్రహ్మమునందు కనబడేటువంటి తమను చూసుకొని జీవులు తామే భయపడుతూ ఉన్నారు అని ఎంత ఆశ్చర్యంగా ఉన్నది అని చెబుతూ, అంటే ఇక్కడ స్వాత్మ అయినటువంటి తన ఆత్మయే అయినటువంటి బ్రహ్మమే ఈ స్థూల సూక్ష్మ జగత్తు ఈ రూపాలుగా స్థితి పొంది ఉన్నది కదా. ఇలా స్థితి పొంది ఉన్నప్పుడు కానీ అజ్ఞానం వలన జీవుడు ఏం చేస్తాడు, వానిని తనకంటే ఇతరాలుగా భావిస్తాడు. భావించి బాలుడు గనక తన ప్రతిబింబాన్ని చూసి తానే భయపడేలాగానే తన రూపాన్నే చూసి భీతి పొందినట్లుగానే ఈ యొక్క ఆ బ్రహ్మమున మరి కనబడుచూ ఉన్నటువంటి తమను చూసుకొని జీవులు తామే భయపడుతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యము అని చెబుతూ స్పందే స్పందీకృతే చేహ స్వతః సంజ్ఞా విలీయతే సాప్యలం పరిణామేవ లీలయేజ్ఞౌ ఘృతం యథా. ఈ ద్వైత భావనమునకు అంటే ఈ రెండు అనేటువంటి భావానికి ఈ అన్యదా బోధకు ఇతరమైనటువంటి బోధకు కారణం ఏంటి అంటే బుద్ధి స్పందమే. ఈ బుద్ధి యొక్క చలనమును సమాధి అనేటువంటి అభ్యాసం దగ్గర గనక నిలిపినట్లయితే ఈ భేద బుద్ధి అనబడేటువంటి సంజ్ఞకు ఇక అక్కడే నిలయమైపోతుంది. అంటే బుద్ధి అందే విలీనమైపోతూ ఉంటుంది. ఈ భేద బుద్ధి అంతా చరమంగా చివరకు సాక్షాత్కారము అనబడేటువంటి పూర్ణమైనటువంటి బ్రహ్మము అనేటువంటి అగ్ని యందు నేతిలాగానే వ్రేల్చబడినట్లయితే బుద్ధి కూడా విలీనమైపోతుంది అని చెబుతూ, అంటే సమాధి యొక్క అభ్యాసము చేత చిత్తము యొక్క చలనము ఉడిగిపోయిందనుకో, ఇక భేద బుద్ధి ఏమవుతుంది, స్వయంగానే విలీనమైపోతుంది, లేకుండా పోతుంది. ఆ చిత్తము కూడా పూర్ణమైనటువంటి ఆకారం యొక్క మార్పు చేతనే అగ్నిలో పోసినటువంటి నెయ్యిలాగానే ఆత్మయందు లయించిపోతుంది అనే చెబుతూ, అంటే చిత్స్పంద స్వరూపమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉందో ఆ పరమాత్మ యందే చిత్స్పందము అంటే జగత్తు ప్రకాశిస్తూ కనబడుతూ ఉన్నది కదా. కానీ వాస్తవానికి స్పందము అస్పందము జృంభణము మొదలైనటువంటివి ఇవన్నీ కూడా కల్పితాలే కదా. అయితే వాస్తవానికి జగత్తు ఏమైనా అయ్యున్నదా అంటే ఏమీ కాదు. మరేమై ఉన్నది, కేవలం కల్పనయే. కాబట్టి ఈ జగత్తు 1000 గొడ్డలి వేట్లకైనా సరే తెగేటువంటిది కాదు అనిపించినప్పటికీ కూడా కల్పన మాత్రమే అవడం వల్ల ఈ కల్పనను వదిలివేసినట్లయితే ఈ జగత్తు అనేటువంటిది నశించిపోతూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఓ రామచంద్ర, తత్వదృష్టి చేత కనుక పరికించావా చలనము లేకపోవడము, 1 2గా కనబడడము, ఏకత్వము ద్వైతము మొదలైనటువంటి రకరకాల భావాలు ఉన్నాయి కదా. ఏమైనా స్పందం కానీ అస్పందం కానీ ఏకత్వం కానీ ద్వైతం కానీ మొదలైనటువంటివి ఏమీ లేవు. ఎందుకు, నీవు చూసేటువంటిది తత్వదృష్టితో పరికిస్తున్నావు, ఆ పరమాత్మ తత్వాన్ని జ్ఞాన దృష్టితో పరికిస్తున్నావు. అప్పుడు ఇంకా ఈ అస్పందాలు ఏకత్వ ద్వైతాలు మొదలైనటువంటివి ఏవీ లేవు. శుద్ధమైన చిన్మాత్రే సర్వస్వమైనటువంటి బ్రహ్మము మాత్రం ఒక్కటే ఉంటుంది, ఒకే తీరును కనబడుతూ ఉంటుంది. అందువలన జగత్తంతా కల్పితమే అనేటువంటి విషయాన్ని గ్రహించు
అంటే సర్వశబ్దం యొక్క దాని అర్థం యొక్క అంటే అన్ని శబ్దాల యొక్క వాటి యొక్క అర్థం యొక్క ఏకస్వభావము విచారణ చే మాత్రమే తెలియబడుతుంది కదా. అలాగే చిన్మాత్ర వస్తువు ఒక్కటియే సత్యము అని గ్రహింపగలుగుతాం. అంటే అభావరూపమైనప్పటికీ కూడా, ఇది భావనా రూపంలో లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రపంచము అనేటువంటిది లేకుండానే ఉన్నది. ఇంకా భావరూపాన్ని గురించినటువంటి ఇది వేరుగా ఏదైనా చెప్పవలేనా? అంటే ఈ ప్రపంచము ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా లేనే లేదు అనేటువంటి భావాన్నే కదా స్ఫురింపచేస్తుంది అని చెబుతూ, భేదవేదన యోదేతి భేద ప్రకృతి లాంఛనం అభేద బోధాదఖిలే గలితే శిష్యతే పరం. అంటే భేద జ్ఞానం వలన మాత్రమే ఈ ప్రకృతి చిహ్నమైనటువంటి భేదం అనేటువంటిది పుడుతుంది. ఈ అభేద జ్ఞానం వలన అంటే భేదరహితమైనటువంటి జ్ఞానం వలన భేద బుద్ధికి గోచరించేటువంటి విషయాలన్నీ కూడా లీనమైపోయి పరమ వస్తువు ఒకటి మాత్రమే కదా మిగులుతూ ఉంటుంది అనే చెబుతూ, అంటే భేద బుద్ధి చేత ప్రకృతి అనేటువంటి పేరు కలిగిన ఈ దృశ్యము, ప్రకృతి, విశ్వము అనేటువంటి ఈ దృశ్య రూప భేదాలు మొత్తం కూడా ఉత్పన్నమవుతూ ఉంటున్నాయి. అంటే అభేద జ్ఞానము చేత. ఇక్కడ మనం భేద బుద్ధితో చూస్తే ఈ దృశ్యమాన భేదాలన్నీ కనపడతాయి. భేదము లేనటువంటి సర్వాత్మ సమదృష్టితో చూస్తే దృశ్యమంతా నశించిపోయి పరమ ఆత్మ మాత్రమే, ఆ పరమైనటువంటి ఆత్మయే మిగిలి ఉంటుంది కదా అని చెబుతూ, ఓ రామచంద్ర, ఇది యథార్థమైన స్థితి. దీనిని ఎవ్వరూ కూడా మరి ఒక విధంగా ఎప్పటికీ చేయజాలరు. అజ్ఞానము లేక ఆ బోధ వలననే నానాత్వ దర్శనం కూడా రకరకాలుగా కూడా మనం దర్శించడం జరుగుతూ ఉంటుంది. అదే జ్ఞానం వలన అనేక రకాలైనటువంటి దర్శనాలు, దృశ్యాలు తొలగిపోయినవనుకో, నీవు కేవలము పూర్ణ చిద్రూపుడవే అయి ఉంటూ ఉన్నావు. ఈ విషయమునందు నీవు అడుగుదలిచినది ఏమైనా ఉన్నట్లయితే నన్ను ప్రశ్నించు. పరమార్థమైతే ఇదే. అందువలన నీవు, నేను, ఇతరులు కూడా పరమ నిస్సంక స్థితి యందు ఎటువంటి సందేహము లేకుండా, అనగా ఆ యొక్క అంటే భయము లేని స్థితిలో ప్రతిష్ఠితులమై ఉన్నారమే అయి ఉన్నాము. ఈ సందేహరాహిత్య స్థితి అంటే ఈ నిస్సంకత, అనుమానము లేనటువంటి స్థితి వలన కలుగు బలం చేతనే ఈ జాగ్రత్త కానీ, స్వప్నం కానీ, సుషుప్తి కానీ, తురియాతీతమైనటువంటి అవస్థలు మొత్తం కూడా ఈ బంధానికి, మోక్షానికి మొదలైనటువంటి కల్పనలు ఏమీ లేకుండా ఉంటాయి. కాబట్టి ఇక ద్వైత భ్రాంతి అనేటువంటిదైతే పూర్తిగా సంపూర్ణ స్థాయిగా నశించిపోతుంది. అజ్ఞానం వలన మాత్రమే మనం ద్రష్ట, దర్శనం, దృశ్యము అనేటువంటి ఈ త్రిపుటి జ్ఞానముతో కూడుకుని ఉన్నటువంటి ఈ జగత్తు ఉపలభ్యమవుతూ ఉంటుంది. ఈ జగత్ సంబంధమైన విషయాలలో మాత్రమే చూసేవాడు, చూడబడే వస్తువు చూసేటువంటిది అనే జ్ఞాతృ జ్ఞానం అనేటువంటి లాగానే ద్రష్ట, దర్శన, దృశ్యము త్రిపుటి జ్ఞానంతో కూడుకున్నప్పుడు మాత్రమే ఈ జగత్తు అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ జ్ఞానమే అసత్యము కాబట్టి. అయితే అందువలన దాని యొక్క శమనము అంటే దానిని అణిచివేయడం, నశింపజేయడం, లేకపోతే దానిని నివృత్తి అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉన్నదో అదే కదా బ్రహ్మస్వరూపము, అదే కదా సత్యము. అటువంటి శుద్ధాత్మస్వరూపమైనటువంటి ఏ శాంతి అయితే ఉన్నదో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే సర్వత్రా కూడా సర్వము నిండి ఉన్నది, సర్వత్రా వ్యాపించి ఉన్నది. దాని యందు ఇంకా ద్రష్ట, దృశ్య, దర్శనాలు అనేటువంటి త్రిపుటి యొక్క సత్తా అనేటువంటిది ఉంటుందా? లేనే లేదు. అంటే సంకల్పం వలన మాత్రమే చిత్తము, ప్రాణము మొదలైనటువంటివన్నీ కూడా చెలిస్తూ ఉన్నవి. అయితే జ్ఞానం ఉదయించినప్పుడు సంకల్పాలన్నీ కూడా తొలగిపోతాయి. స్పందము అనేటువంటిది, చలనము అనేటువంటిది చలనము లేకుండా అయిపోతుంది. అయితే చైతన్యము సంకల్పముల యొక్క
నీ సంకల్పాలను చైతన్యం ఎప్పుడైతే ఈ యొక్క సంకల్పాలను విడిచిపెడుతుందో ఇక స్పందము అస్పందము అనేటువంటి భేదము అనేటువంటిది లేకుండా పూర్తిగా తొలగిపోతుంది. అంటే చిద్బ్రహ్మమును గాంచకుండుట వలననే ఏ చిద్బ్రహ్మమైతే ఉన్నదో దానిని గనక కాంచలేదనుకో ద్వైతము ఐక్యము మొదలైనటువంటి సంకల్పాలు ఉదయిస్తూనే ఉన్నవి. అందుకే ఆ చిదాభాసుడైన చిద్బ్రహ్మము చైతన్య బ్రహ్మాన్ని చూడకపోవడం వలననే రెండని మరి ఒకటి చేయాలని ఐక్యము చెందాలని మొదలైనటువంటి సంకల్పాలన్నీ కూడా పుట్టుకొస్తాయి. అంటే ఈ యొక్క చిద్బ్రహ్మ దర్శనము అయిన వెంటనే ఈ ద్వైతము ఐక్యము మొదలైనటువంటి కల్పనలు ఏవీ లేకుండా సర్వేక సమస్తం చిద్బ్రహ్మమే అయి మిగులుతుంది. చిచ్చంద్రబింబే సంకల్ప కలంక స్ఫురతి వయ నాసౌ కలంకస్త్వద్విద్ధి చిద్ఘణస్య ఘణం వపు. అంటే ఈ చిచ్చంద్రబింబమున దర్శన సమయమునందు సంకల్ప కలంకము అంటే ఈ సంకల్పము అనేటువంటిది ఎలాంటిది మచ్చలాగానే తోస్తుంది కూడా వాస్తవానికి అది మచ్చ కళంకమా అంటే కాదు. అది చిద్బ్రహ్మము యొక్క ఘనమైన శరీరము. ఇదే కదా చిద్దర్శనము అంటే. కాబట్టి ఓ రామచంద్ర నీవు విశాలమైనటువంటి ఈ చిద్ఘన బ్రహ్మ పదమునే అధిష్ఠించి ఉండు. ఆ పూర్ణభావమునందే కనబడేటువంటి సంకల్పాలన్నీ కూడా చిద్ఘన బ్రహ్మము చేత ఏకరస స్వరూపాన్ని పొంది ఈ యొక్క పృథక్ సత్తను అంటే ఇవి వేరు అనేటువంటి తోపింపజేసేటువంటి భావాలు ఉన్నాయి కదా దానిని కోల్పోయి నీ ఆత్మసత్తనే పొందు. ఈ ముక్తి వలన నీవు సమస్త వస్తువుల యొక్క ఆత్మైక రసత్వాన్ని సంపాదించిన వాడవే ఏ దోషము మాలిన్యము అంటనటువంటి బోధ యొక్క సారాన్ని గ్రహించు అని చెబుతూ చిచ్చంద్రబింబ సంకల్ప కలంకామృత విగ్రహ త్వయా భవ్యేన సంస్పృష్టో భావాభావక్షయాత్మన. అంటే నీవు చిద్ఘన బ్రహ్మ పదాన్ని పొందినట్లయితే ఆ తర్వాత సంకల్పాలు కలంకాలు నశించిపోయినటువంటి చిచ్చంద్రబింబమే అయి ఉంటావు. అయితే అప్పుడు నీ అందే ఉంటాయి భావము అభావము మొదలైన పదార్థాలన్నీ కూడా లయమైపోయి ఉంటాయి. నీవు పరమ పవిత్రుడివే అయి ఉంటావు. నీవు స్పృశించినటువంటి పదార్థాలన్నీ కూడా అమృతంగా నిండిపోతాయి, అమృతమయాలే అవుతాయి. అంటే నీ మహిమ ఎట్టిది. నీవు భావాభావ కల్పనలకు కారణమైనటువంటి చైతన్యాన్ని గ్రహించు. అంటే భావము అభావాలను వదిలివేసే చిన్మయ స్వరూపాన్నే పొందు. చిద్బ్రహ్మమందున్నటువంటి ఉల్లాస విలాసాల వలన కలిగేటువంటి విశ్రాంతి సుఖాన్ని అభ్యంతరమునందే నీవు అనుభవిస్తూ ఉండు అని చెబుతూ స్పందౌ కల్పన వాచిత్తాంనోయో విద్ధి నామాబ్ధినాంనా సర్వాకార నిర్వృతి శాంతి సత్వ పూర్ణేహేకమేవాస్థితేతి. ఓ రామచంద్ర నీవు ఆనంద సముద్రమునందు స్వస్వరూపముని వెలయు. స్పందము కానీ అస్పందము కానీ సంకల్పము కానీ వికల్పము కానీ మొదలైనటువంటి చిత్తభ్రాంతి అంతా కూడా ఆ భ్రాంతి భేదాలన్నీ కూడా సుఖైక రసస్వరూపమైనటువంటి ఆ శాంతి యందే అంటే బ్రహ్మసత్త యందే అవన్నీ అలరారుచున్నవి అని గ్రహించు. పూర్ణ దశ కానీ అపూర్ణ దశ కానీ అన్ని ఏకీకృతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే స్వస్వరూపము అని గ్రహించు. భిక్షో సమాధౌ ముక్తస్య దేహానాశోత్ర వర్ణ్యతే భిక్షు భ్రాంతి వదన్యేషాం బంధో మోక్షశ్చ బోధతః. అంటే సమాధి యోగాన్ని ఆశ్రయించినటువంటి భిక్షకుడు మోక్షాన్ని పొందగా అతని శరీరము వినాశనం అయిపోతుంది. భిక్షకునిలాగానే ఇతరమైనటువంటి జీవులకు కూడా భ్రాంతి వలన బంధనము జ్ఞానము వలన ముక్తి సంభవిస్తుంది అని తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమునందు బ్రహ్మైక ప్రతిపాదనము అనేటువంటి
విషయాన్ని గురించి తెలియజేశారు శ్రీ వశిష్ఠ గురుదేవులు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.